రాజమండ్రి. మా సైడ్. మాది వైజాగ్, వాళ్ళది రాజమండ్రి. చాలా దగ్గరనమాట. ఇది దగ్గర సంబంధం, దూరపు సంబంధం. ఇది పక్కన పెడితే వీళ్ళతో నేను బాగా మాట్లాడేవాడిని. అన్ని విధాల డౌట్‌లొచ్చేవి. ఛానెల్ హ్యాకింగ్ అయిపోయింది. ఇంకా యూట్యూబ్ ముగ్గురికి 3 ఛానెల్‌లు ఉండేటప్పుడు ఇంకెవరు చెప్తారు చెప్పండి? ఒక అన్నయ్యగా నేనే చెప్పేవాడిని. ముగ్గురు కష్టపడుతున్నారు. తండ్రి చనిపోయిన పిల్లలు కాబట్టి, ఒక అన్నగా నా సహాయం అయితే నేను అందించాను. అంతా బానే ఉంది. కొంచెం బూతులు ఎలాగైతే కంట్రోల్ చేసుకుంటున్నానో, ఆళ్ళు కూడా కంట్రోల్ చేసుకొని వ్యాపారాన్ని మళ్ళీ పునఃప్రారంభిస్తాము. మళ్ళీ కమ్‌బ్యాక్‌తో మేమొస్తాము. మమ్మల్ని అందరిని ఆశీర్వదించండి. ఎవ్వడూ తప్పు చేయలేదు. ఎవ్వడూ పతితులు కాదు. పచ్చళ్ల రేట్లు మరీ ఎక్కువగా ఉన్నాయని అడిగిన ఓ కస్టమర్పై ఇష్టమొచ్చినట్టు రెచ్చిపోయింది అలేఖ్య చిట్టి. దీంతో అప్పటి వరకు వీరిపై ఉన్న పాజిటివ్ ఒపీనియన్ అంతా నెగటివ్గా మారిపోయింది. సోషల్ మీడియాలో ఈ అక్క చెల్లెళ్లపై మీమ్స్, ట్రోల్స్ వీడియోలు కనీసం 100 మిలియన్స్కి పైగానే వ్యూస్తో ట్రెండ్ అవుతున్నాయంటే వీరిపై ఎంతటి నెగటివిటీ వచ్చిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. దీనిపై ఇప్పటికే అలేఖ్య చిట్టి, రమ్య బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. తమ తప్పును అంగీకరించారు. అయినా ట్రోలింగ్ మాత్రం ఆగటం లేదు. తాజాగా ఇదే విషయంపై ప్రపంచ యాత్రికుడు, ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ స్పందించాడు. చిట్టి, అలేఖ్య, రమ్య తనకు చెల్లెళ్లతో సమానమన్నాడు. అలాగే అలేఖ్య బూతులపై తన తరపున కూడా క్షమాపణలు చెబుతున్నానన్నాడు. అలేఖ్య, చిట్టి, రమ్య యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు నన్ను సంప్రదించారు. అందుకే నేను వారికి విలువైన సలహాలు, సూచనలు ఇచ్చాను. అయితే వారు కూడా బెట్టింగ్ యాప్స్ కూడా ప్రమోట్ చేశారు. కానీ నేను వద్దని చెప్పగానే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయటం ఆపేశారు. అలేఖ్య అలా బూతులు మాట్లాడకుండా ఉండాల్సింది. ఏదో ఫ్రస్ట్రేషన్లో కస్టమర్లను తిట్టింది. వ్యాపారం చేయటం చేతకాక అలా చేసింది. బీపీ ఎక్కువై, కర్మ బాగోలేక, ఇంకా చెప్పాలంటే బలుపు ఎక్కువై తిట్టేసింది. ఇప్పుడు అంతా అయిపోయింది. నోటి దూల ఉన్నోళ్లకు బిజినెస్ పనిచేయదు. వారి దుకాణాలన్నీ బంద్ అయిపోయాయి. ఇక సోషల్ మీడియా ట్రోలింగ్స్తో అలేఖ్య అనారోగ్యానికి గురైంది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోంది. అందువల్ల వారిని కనికరించి ఇక వదిలేయండి. ఇప్పుడు వారి పచ్చళ్ల బిజినెస్ పూర్తిగా బంద్ అయిపోయింది. త్వరలోనే లడ్డూల బిజినెస్ ప్రారంభించబోతున్నారు. అలేఖ్య చెల్లి రమ్య త్వరలో పూతరేకులు, స్వీట్స్, లడ్డూ వంటి వాటితో కొత్త వ్యాపారం ప్రారంభించనుంది అని అన్వేష్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి.